హాయ్ అండి, అందరికీ నమస్కారం. సభికో ప్రణామ్. ఈరోజు మనం ఇంట్లోనే షాంపూని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. అందుకు ఫస్ట్ మనకి కావాల్సింది 100 గ్రాముల కుంకుడుకాయలు, అలానే 4 or 5 టేబుల్ స్పూన్స్ మెంతులు. ఇవన్నీ కలిపి ఒక గిన్నెలో తీసుకొని 1.5 గ్లాస్ వాటర్ అందులో పోసుకొని ఓవర్ నైట్ దీన్ని సోక్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్రెష్ అలోవెరా లీవ్స్ దొరుకుతాయి కదండి. సో అవి లీవ్స్ కోసుకొని అవి నెక్స్ట్ అప్ సైడ్ని డౌన్గా చేసేసి కాసేపు అలా వదిలేయాలి. సో కాసేపటికి ఆ ఎల్లోయిష్ లిక్విడ్ అంతా బాటమ్ దగ్గర కలెక్ట్ అయిపోయాక ఈ లీవ్స్ని మళ్ళీ మనం ఒకసారి వాష్ చేసుకొని కట్ చేసే ముందు ఆ ఎడ్జ్ని కట్ చేసి తీసేసుకొని ఆ థార్న్స్ని కూడా రిమూవ్ చేసేసి మనం ఈ అలోవెరా జెల్ని స్కూప్ అవుట్ చేయాలండి. ఈ అలోవెరా జెల్ని మనం ఒక బౌల్లోకి కలెక్ట్ చేసుకొని ఉంచుకోవాలి. మీది కొంచెం డ్రై హెయిర్ అయితే ఈ అలోవెరా జెల్ని యూస్ చేసేదానికన్నా ఎక్కువ 2 or 3 లీవ్స్ని యాడ్ చేసుకొని యూస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఈ కలెక్ట్ చేసిన అలోవెరా జెల్ని మొత్తం మనం మిక్సీ పట్టాలి. సో నెక్స్ట్ డే మార్నింగ్కి ఈ నానబెట్టుకున్న కుంకుడుకాయలు ఉన్నాయి కదండి. సో అందులో నుంచి గింజ బయటకు తీసేసుకొని సపరేట్ చేసేసుకొని మనం ఈ కుంకుడుకాయల్ని అలానే మెంతుల్ని బాగా ఆ వాటర్లోనే చేత్తో మనం మ్యాష్ చేయొచ్చండి. లేదా అనుకుంటే మీరు ఇది కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. అలా మ్యాష్ చేసిన ఈ మిశ్రమం అంతా స్టవ్ మీద పెట్టేసుకొని హీట్ చేసుకోవాలండి. ఇది సిమ్లోనే పెట్టుకొని చేసుకునే ప్రాసెస్ అండి. ఎందుకంటే స్పిల్ అవుట్ అయిందంటే మళ్ళీ ప్రాబ్లమేటిక్ అవుతుంది. సో ఇదంతా చక్కగా మనం ఇందాక కలెక్ట్ చేసిన అలోవెరా జెల్ గ్రైండ్ చేసాం కదండి, అది కూడా ఇందులోకి కలుపుకొని బాగా ఒకసారి కలిపేసుకొని మనం స్టవ్ మీద పెట్టుకొని బాగా మరగనివ్వాలండి. ఇది మ్యాక్స్ ఒక 10 to 15 మినిట్స్ దాకా మనం మరగనిచ్చుకోవాలి సిమ్లోనే పెట్టుకొని. సో ఈ లిక్విడ్ రెడీ అయ్యాక కాసేపు చల్లారనిచ్చాక దీన్ని మనం స్ట్రెయిన్ అవుట్ చేసుకోవాలండి ఒక బౌల్లోకి తీసుకొని. సో అలానే బాగా కొంచెం స్పూన్తో కానీ ఏదైనా మ్యాష్తో కానీ గట్టిగా మ్యాష్ చేస్తే దానిలో ఉన్న కొంచెం రసం కూడా బౌల్లోకి కలెక్ట్ అయిపోతుందండి. అండ్ నెక్స్ట్ ఇలా కలెక్ట్ చేసుకున్న ఈ లిక్విడ్ షాంపూలోకి నేను ఏం చేస్తున్నానంటేనండి, కొంచెం మమాయత్ బేబీ షాంపూస్ ఉంటాయి కదండి. బేబీ షాంపూస్ అంటే మనకి కెమికల్స్ కానీ అలాంటివి కొంచెం తక్కువగా ఉంటాయి కదా. సో అందుకనే ఒక 2 or 3 డ్రాప్స్ నేను అది యాడ్ చేస్తున్నానండి. అంటే జస్ట్ ఏంటంటే కొంచెం నూరగా వచ్చి కొంచెం మురికి కానీ అలా కొంచెం క్లీన్ అవుతుంది కదండి. అందుకే జస్ట్ బేబీ షాంపూనే నేను యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే అందుకు కెమికల్స్ కానీ ఏదైనా సరే తక్కువ ఉంటుంది. ఇంగ్రీడియంట్స్ చూసి తీసుకుంటే మనకి షాంపూ ఏది కెమికల్ తక్కువ ఉందని కూడా మనకి అర్థమవుతుందండి. ఈ షాంపూ నేను ఒక ఎంటీ బాటిల్లోకి కలెక్ట్ చేసుకొని ఉంచుకుంటున్నానండి. కొంచెం అంటే డైలీ యూసెస్కి బయట పెట్టేసుకుంటాను. అండ్ ఇంకొకటి స్టోర్ చేసుకోవడానికి ఒక గ్లాస్ జార్ని తీసుకొని నేను ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటున్నానండి. ఇది 2 or 3 వీక్స్ వరకు ఫ్రిడ్జ్లో అయితే ఉంటుంది. బయట అయితే 1 వీక్ వరకు ఉంటుందండి. ఎందుకంటే ఆడవాళ్ళకి కానీ ఎవరికైనా సరే డిఫరెంట్ రీజన్స్ ఉన్న మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల హెయిర్ అనేది చాలా లాస్ అయిపోతూ ఉంటున్నాం కదండి. సో దీనికంటూ చెక్ పెట్టాలంటే మనం కెమికల్స్కి కొంచెం దూరంగా ఉండి న్యాచురల్గా ఏదైనా ట్రై చేద్దాం అనే ఆలోచనతో ఈ షాంపూ నేను ప్రిపేర్ చేయడం జరిగిందండి. ఈ షాంపూ యూస్ చేయడం వల్ల జుట్టు పెరిగిపోతుందని కాదు, ఉన్న హెయిర్ ఫాల్ కొంచెం కంట్రోల్ అవ్వాలని నా ఫీలింగ్ అండి. మనకున్న హెయిర్ ఫాల్ కంట్రోల్ అయితే అదే పెద్ద బిగ్ మైల్ స్టోన్ అండి మన హెయిర్ గ్రోత్కి అని నా ఫీలింగ్. అండ్ ఇక్కడ నాకు తెలిసిన టిప్స్ కొన్ని నేను షేర్ చేసుకుంటున్నానండి, ఒకసారి చదవండి. అండ్ ఇంకొక విషయం అండి, సెల్ఫ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి మనం కొత్తగా కనపడుతుంటే లేదా మనకి మనం సెల్ఫ్గా కేర్ తీసుకుంటుంటే సో మనకంటూ మీ టైం అనేది మనం స్పెండ్ చేసినట్టు ఉంటుంది. అలానే మన ఫ్యామిలీని కూడా మనం బాగా చూసుకుంటాము, అలానే చూసుకోగలము. ఎందుకంటే మనం బాగుంటే మన ఫ్యామిలీ బాగుంటుంది. మనం కొంచెం డిస్టర్బెన్స్గా ఉన్నా సరే వాళ్ళు కూడా డిస్టర్బ్డ్గానే ఉంటారు. సో అది నా ఫీలింగ్ అండి. సో ఏదైనా సెల్ఫ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్, అది ఏ విషయంలో అయినా సరే. సో ప్లీజ్ ఒకసారి నా ఛానల్ని విజిట్ చేయండి. ఏదైనా కంటెంట్ నచ్చింది అనిపిస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.